హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సిరి. ఈరోజు స్పెషల్ వచ్చేసి కొత్తిమీర పచ్చడి. రైస్లోకి కానీ రోటీలోకి కానీ దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. సో చాలామంది చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. నేను సింపుల్ వేలో చూపిస్తున్నాను. సో దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఒక 1 మినిట్ మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసి మంచిగా ఒక 1 మినిట్ ఫ్రై చేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పప్పులు అనేది మాడిపోతే పచ్చడి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో జాగ్రత్తగా చూసి లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మన స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అది కూడా మంచిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని అది కూడా ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే ఇక్కడ ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. సో అది మంచిగా కడిగేసి కట్ చేసుకొని కొంచెం ఆరబెట్టేసుకొని వేసేయాలి. ఈ కొత్తిమీర వేసాక దీనిని ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చింతపండుని మీరు డైరెక్ట్గానే వేయొచ్చు. లేదంటే నేను చూపించిన విధంగా ఇలా తీసుకొని దాన్ని ఒక బౌల్లో నానబెట్టేసి గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది మంచిగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్నంతా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు అందులో మీకు సరిపడినంత ఉప్పు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టాలి. ఇలా ఫైన్ పేస్ట్ అయ్యాక దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. దానికోసం కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, ఆ తర్వాత ఇక్కడ మీకు కావాలంటే మినపప్పు, శనగపప్పు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను చేయలేదు. సో తర్వాత ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పసుపు వేసేసి ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన కొత్తిమీర చట్నీని ఇందులో వేసేయాలి. ఇది కూడా వేసాక ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో యమ్మీ టేస్టీ కొత్తిమీర పచ్చడి రెడీ టు ఈట్. ఐ హోప్ యు లైక్ ద వీడియో. సో తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.